వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ ఛానల్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో టెక్ అండ్ ఫార్మా సంప్రతి 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ఆర్టీసీ సజ్జనార్ ఐపీఎస్ కాకతీయ యూనివర్సిటీ ఫార్మా డైరెక్టర్ రఘురామరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేపర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ వర్క్స్, పోస్టల్ ప్రజెంటేషన్, షార్ట్ ఫిలిమ్స్ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ వేదిక ద్వారానే విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ బయటకు వస్తుందని అన్నారు. విద్యార్థులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వెళ్లాలని అన్నారు. చాలా మంది లైఫ్లో డబ్బులు, ఎలక్ట్రానిక్స్, రకరకాల స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు చదువుకునే సమయంలో కూడా పార్ట్ టైం ఉద్యోగం చేయవచ్చు. మంచి స్కీమ్ ఉందని చెప్పి కూడా చాలామంది మోసం చేస్తున్నారు. ముఖ్యంగా మల్టీలో మార్కెటింగ్ మోసాలు కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, ఎన్రోల్మెంట్ స్కీమ్ ఏం చేసినా కూడా ఏమీ లేదు. మీరు ఒక 10 మందిని ఎన్రోల్ చేస్తే చాలు, వాళ్ళు ఇంకా 10 మందిని చేస్తారు, మీకు డబ్బులు వస్తాయి అని చెప్తారు. కానీ మధ్యలో యూనిట్ కంపెనీ అని చెప్పి చాలామంది పిల్లల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో, బెంగళూరులో, పూనాలో చాలా మందిని మోసం చేస్తున్నారు. ఇలాంటి నెట్వర్క్ స్కీమ్స్లో చేరి లైఫ్ నాశనం చేసుకోవద్దు అని విద్యార్థులకు తెలిపారు. మీరందరూ కూడా మంచి సంస్థ, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి మీరు కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలని కోరారు. విద్యార్థులు హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ రూల్స్ పాటించి తన ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు. డ్రగ్స్కు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువులపై దృష్టి పెట్టాలన్నారు. Keep your eyeball wet always. So continuous flowing with that your continuous monitor of blood glucose level. And this is innovation. iClinic, they have already started clinical trials using this particular mission. Very soon we are going to be. Your guidance will undoubtedly light the paths of our students. Now, I extend my gratitude to our distinguished chief guest, Sri V.C. Sajjana, IPS, Additional DGP and Managing Director, TSRTC, who graced this occasion with his wisdom and insights. Your words have ignited a spark within the students. A special word of appreciation goes to our guest director, Naipa Mohali, for his gracious presence. Thank you, sir. I thank the Dean School of Engineering, Dr. G. Janardana Raju, convener, Tech Samprati, for his unwavering support. I thank Dr. Chinala Krishna Mohan, Dean School of Pharmacy, and we would like to extend our sincere thanks to all the HODs of various departments for their guidance and support. I thank the training placement officer for doing all the necessary arrangements for the smooth conduct of this program. So please take. Already we took it in this way. నేను ఒక మేనేజింగ్ డైరెక్టర్గా తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో ఒక ఎండీగా పనిచేయడం జరుగుతుంది. దేశంలోనే ఒక పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ, అది కూడా బస్సు రవాణా వ్యవస్థ మా తెలంగాణ స్టేట్ది. దాదాపు 10,000 బస్సెస్, దాదాపు 50,000 మంది పనిచేయడం జరుగుతుంది. దశాబ్దాల ఈ చరిత్ర ఉన్న ఈ సంస్థలు పనిచేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక జాయిన్ అయినప్పుడు
దానికి ఉన్న ఛాలెంజెస్ ఉండేది. 2400 కోట్ల రూపాయల నష్టంతో సరైన జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఎంప్లాయీస్ మొరాల్ చాలా తక్కువ ఉండడంతో దాని తోడుగా పెరుగుతున్న డీజిల్ భారము, మళ్ళీ కోవిడ్ భారము, అదేవిధంగా తగ్గుతున్న ప్యాటర్నేజ్ బికాస్ ప్రైవేట్ వాహనాలు ఎక్కువ కావడంతో చాలా సమస్యలు ఉండింది. ఈరోజు రకరకాల ఇన్నోవేషన్ చేస్తూ రకరకాల ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడుతూ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ వాడుతూ ఈరోజు నష్టంలో ఉన్న ఒక ఆర్టీసీ సంస్థ లాభాల్లో తీసుకురాగలిగానని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు నేర్పించిన మన టీచర్స్ కావచ్చు, మన కామర్స్లో కావచ్చు, మేనేజ్మెంట్ టీచర్స్ చాలా ఒక ప్యాషన్ అంటే ఒక ఎడ్యుకేషన్ ద్వారా ఈ దేశం ఏదో కొద్ది గొప్ప మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము అభివృద్ధి కోసం అన్నట్టుగా ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఈ ఫెసిలిటీస్ కానివ్వండి ప్రతిదీ కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవడంలో అంటే చాలా అంటే ఇంకా ముందు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇయర్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎన్నో రకాల కోచింగ్స్, ఇన్స్ట్రక్షన్స్, తర్వాత మీకు రకరకాల ఎక్స్పర్ట్స్తో అంటే మీకు స్పీచెస్ కూడా చేయిస్తూ ఉన్నాము. మీరు దాన్ని అంటే ఒక రకంగా అంటే మీరు అందుబాటులోకి తెచ్చుకొని మీరు టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం అనే దాని మీద అంటే మీకు ఇప్పుడు వచ్చిన టైం ఏంటంటే ఫైనల్ గోల్ రీచ్ కావడానికి వచ్చిన టైం ఇది. యూ షుడ్ నాట్ అంటే మిస్ ఇట్. అంటే టుడే యాక్చువల్లీ నంబర్ ఆఫ్ అంటే నియర్లీ 2600 members registered for this presentations. I wish you all the best and I appreciate all of you. టెక్నాలజీ, కల్చరల్ మరియు స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన సంప్రతి మన నల్లా నరసింహారెడ్డి గారి కాలేజ్లో అటెండ్ కావడం చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంటు, మంచి ఒక విజన్తో ఈ సంస్థని డెవలప్ చేసిన మన నల్లా నరసింహారెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి నా తరఫు నుంచి కూడా పేరు పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా మన ఈ ఒక్క కాలేజ్కి డైరెక్టర్ అయిన కృష్ణారెడ్డి గారు ఈ సంస్థ అచీవ్మెంట్స్ నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ గురించి కూడా చాలా ఒక పేపర్స్ పబ్లిష్ చేశారు, చాలా స్టడీస్ చేశారని కూడా చెప్పడం జరిగింది. చాలా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. చాలా గర్వంగా కూడా అనిపించింది. ఈ ఒక్క ఫెస్టివల్లో పిల్లలు కూడా మనము పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, దాని నుంచి కూడా మన జరిగే ఒక తప్పులు కూడా కొన్ని జరుగుతున్నావు. సో దాని గురించి కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా లైఫ్లో కూడా డిసిప్లిన్గా ఉంటే ఏం సాధించవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను ఎందుకంటే ఇప్పుడు ఒక అంతకుముందు పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఒక మేనేజ్మెంట్లో కార్పొరేషన్లో పనిచేయడం జరుగుతుంది. నా అనుభవాన్ని కూడా స్టూడెంట్స్గా చెప్పడం జరిగింది. ప్యాషన్తో పని చేయాలి, అప్పుడే మనం లైఫ్లో సాధిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు చాలా చోట్ల కూడా ఈ డ్రగ్స్ ఒక మెనేస్ అయిపోయింది. పిల్లలు చాలామంది బానిసలు అవుతున్నారు. ఆ డ్రగ్స్ నుంచి కూడా దూరం ఉండాలని చెప్పి కోరుతూ చాలామంది దేశభక్తి గురించి మాట్లాడతారు. ఏదో మ్యాచ్ గెలిస్తే ఏదో సాధిస్తే ఒక పెద్ద మనమే సాధిస్తున్నట్లు అనుకుంటారు. కానీ బట్ నిజమైన దేశభక్తి మనం ఎప్పుడు మన ఒక చిన్న ట్రాఫిక్ రూల్ పాటిస్తేనే మనం అది చూపించగలుగుతాను. సో పిల్లలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యలో చాలామంది పిల్లలు, యంగ్ పిల్లలు హెల్మెట్స్ వేసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళు తల్లిదండ్రులు, ఫ్యామిలీస్ బాగా నష్టపోతున్నారు. సో వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది, మీ తల్లిదండ్రులని, మీ రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని మీరు ప్రేమిస్తారంటే మీరు హెల్మెట్ వాడాలని చెప్పి నేను మరి కోరాను. అదేవిధంగా చైర్మన్ గారు కూడా బాగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఈ ట్రాఫిక్ నుంచి కూడా ప్లస్ డ్రగ్స్ గురించి కూడా అవేర్నెస్ తీసుకురావాలని కోరడం జరిగింది. నా తరపు నుంచి నల్లా నరసింహారెడ్డి గారికి, మన ప్రశాంత్ రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, మొత్తం యాజమాన్యానికి, సిబ్బందికి, పిల్లలు కూడా పేరు పేరుగా అభినందన జరిగింది. ప్లస్ వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ కోరడం జరిగింది. యాన్యువల్ ఈవెంట్గా పెట్టారు. 13 సంవత్సరాలుగా చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా 18 కాలేజీలు వాళ్ళు వచ్చారు. 2600 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అంటే ఇది ఒక మినీ నేషనల్ కాన్ఫరెన్స్ లాగా అనిపిస్తుంది. చాలా చక్కటి గ్యాదరింగ్. నరసింహారెడ్డి గారు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టారు. దాంట్లో నేను కోరుకున్నది ఒకటే, ఏంటంటే మనకు ఇన్నోవేషన్ అంటే కొత్తది కనుక్కోవాలి, కొత్త విషయాలు మనం చర్చించుకోవాలి. దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా, అంటే మనం ఇప్పుడు ఉన్నది డిజిటల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి
మనకు ముఖ్యంగా ఆరోగ్య సమస్యల విషయంలో మాట్లాడాను నేను. దాని విషయంలో ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడవచ్చు. చాలా చాలా కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి దాంట్లో. అలాగే డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్ విషయంలో కూడా 3D ప్రింటింగ్ అనేది వస్తుంది. దాని ద్వారా అద్భుతమైన ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ వచ్చేసాయి. వాటన్నిటిని కూడా నేను హైలైట్ చేసి పిల్లల్ని, యంగ్ బ్రెయిన్స్ని, ప్రతివాడు ఇన్నోవేటరే. మనం అనుకుంటాం జుగాడ్ అనే దాని మీద చాలా జోక్స్ వేసుకుంటాం, కానీ జుగాడ్ ఇట్ సెల్ఫ్ ఇది ఇన్నోవేషన్ అని చెప్తాను ఎప్పుడైనా. ప్రతి మదర్ కూడా ఒక ఇన్నోవేటర్ అని చెప్తాను. అట్లా ఇన్నోవేషన్ అనే దాన్ని నేను హైలైట్ చేసి ఈ పిల్లలందరికీ ఇవాళ ఆ విధమైన సందేశం ఇచ్చాను. అందరికీ ఇన్నోవేషన్తో, కొత్త కొత్త ఐడియాస్తో కొత్త కొత్త వస్తువులు కనిపెట్టి మనం ముందుకు సాగాలి, సమాజానికి ఉపయోగపడాలి. అది నల్లా. ఈరోజు టెక్ ఫెస్ట్ అనే సందర్భంగా టెక్ సంప్రతి, అదేవిధంగా ఫార్మా సంప్రతి, అంటే ప్రతి సంవత్సరము ఇది ఆనవాయితీగా కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, పిల్లలు మా దగ్గర చేరిన తర్వాత ఈ 4 సంవత్సరాలు వాళ్ళు నేర్చుకున్న దాన్ని, వాళ్ళు అభ్యసించిన దాన్ని, వాళ్ళకున్న నాలెడ్జ్, ఇక్కడ ఇంప్రూవ్ చేసుకున్న నాలెడ్జ్ని వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఈ రోజు నుండి 3 రోజులు కంటిన్యూగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రతి ఈవెంట్ ఇక్కడ సపరేట్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు, అంటే వాళ్ళ ప్రజెంటేషన్స్కి, తర్వాత వాళ్ళ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక వేదికగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీనికి చాలా స్పందన, అంటే అంటే చాలా రాష్ట్రము, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చారు. మా పిల్లలతో కలిసి వాళ్ళు షేర్ చేసుకుంటూ వాళ్ళ స్కిల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఇది ఒక అవకాశంగా మేము కల్పిస్తా ఉన్నాం. దీనికి మీరు అందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.